భక్తి సంగీత కుసుమాల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ సమ్మర్ మ్యూజిక్ ఛాలెంజ్ కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలోని ఏదైనా ఒక కొత్త భజన సాంగ్ ఒకటి అమ్మ దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ అమ్మమ్మ మేము చిన్నప్పుడు బాల్ వికాస్కి వెళ్ళేవాళ్ళం. సత్సాయి బాబాది చాలా డిసిప్లైన్గా ఉండేది. అంటే ఈ రోజుల్లో వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ బాల్ వికాస్ అనేది చిన్న పిల్లలకి మాత్రం ఒక ఫౌండేషన్ అది డిసిప్లైన్ గురించి. అది ఎలా అంటే సత్సాయి బాబా మీరు ఇప్పటికి కూడా వెళ్ళండి, అది పద్ధతి ఎలా ఉంటుందంటే చాలా అంటే సైలెన్స్ మెయింటైన్ చేయడం, పిల్లలు ఎలా ఉండాలి, ఎలా పద్ధతిగా ఉండాలని చెప్పడం. ఇప్పుడు కూడా అలాంటి క్లాసెస్ ఉంటే మాత్రం నాకు తెలిసి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలు కూడా అందులోని క్రమశిక్షణ అనేది అలవాటు పరుచుకుంటారు. మేము చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళమి, నేను 5th to 8th క్లాస్ వరకు వెళ్ళాను బాల్ వికాస్. అందులో చెప్పే భజనలు, ఆధ్యాత్మికత, ఆ డిసిప్లిను, ఆ పద్ధతి అది చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది, అయ్యో ఇలాంటిది ఉంటే మా పిల్లలకి పంపించేదాన్న, మా పిల్లలు కూడా అలాగే వచ్చేవారు క్రమశిక్షణ అని. అది మీకు ఐడియా ఉండుంటదమ్మా ఎలా అంటే మనం ఉండే ఏరియాలో దగ్గరలో అలాంటివి ఏమైనా ఉంటే ఎక్కడికైనా పంపించడానికి బాగుంటుంది. ఇప్పటికీ నడుస్తున్నారమ్మా అలాగేను. ఎక్కడ బాల వికాస్ ఉన్నా సరే ఇదే డిసిప్లిన్ తోటి, ఇదే మానవతా విలువలతోటి బాల వికాస్ నడుస్తున్నది. సత్యసాయి పిల్లలు అంటే చాలు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అదొక గుర్తింపు ఉంటుంది. వాళ్ళకి సత్యసాయి బాల వికాస్ పిల్లలు అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అన్నమాట. అక్కడ స్కూల్లోని కాలేజీలో చదివిన పిల్లలకైతే ఉద్యోగాలు అయితే వెంటనే వచ్చిస్తాయి. సత్యసాయి స్కూల్లో చదివారంటే చాలు వాళ్ళకి ఉద్యోగాలు వెంటనే వస్తాయి. ఈ బాల వికాస్ పిల్లలు ఎక్కడికైనా ఆ బాల వికాస్ పిల్లలా అనేసి వాళ్ళకి ఒక మంచి గుర్తింపు వస్తున్నది అనమాట. అన్నిట్లోనే వాళ్ళు ఉంటున్నారు బాల వికాస్ పిల్లలు. అంటే పిల్లలు కొంచెం మానవతా విలువలతోటి ఇంకా అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నది వాళ్ళలోని బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అవి వీటి వల్ల అన్ని కోకరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళలోని బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. అయితే మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇలాంటి బాల వికాస్ కేంద్రాలు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మా సజెషన్ ఏంటంటే మీ పిల్లల్ని తప్పకుండా అలాంటి ప్లేసెస్ కి పంపించి, పిల్లలు ముఖ్యంగా ఈ టీవీస్ కానీ ఫోన్లకి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు ఇవాళ రేపు పిల్లలు. వాటికి కొంచెం దూరంగా, అంటే సమ్మర్ క్యాంప్ అని చెప్పి స్కూల్స్ లో పెడుతున్నారు, కానీ అవన్నీ మళ్ళీ చాలా ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేయడము ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి. సో ఇవి బాల వికాస్వి అంటే మీకు చక్కగా ఫ్రీగా వస్తుంది, మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. పిల్లలకి మంచి మానవతా విలువలతోటి కూడుకున్న వాళ్ళకి ఒక గైడెన్స్ అన్నది వాళ్ళకి దొరుకుతుంది. సో అందులో అన్ని నేర్పిస్తారు, భజన్స్ నేర్పిస్తారు, చిన్న చిన్న కథలు నేర్పిస్తారు, భారతాలు భాగవతాలు అన్ని రకాలు నేర్పిస్తారు వాళ్ళకి. అన్ని నేర్పిస్తారు. ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్ని క్విజులు ఉంటాయి, అన్ని ఉంటాయి వాళ్ళకి. ఆటలు కూడా ఎలా ఉంటుందంటే సత్యం అసత్యం, ధర్మం అధర్మం అలాగా కాన్సెప్ట్స్ పెట్టి ఆడిపిస్తారు. అంటే పిల్లలకి తెలుస్తుంది న్యాయం ఏంటి అన్యాయం ఏంటి, ఇలా అన్ని పెట్టేవారు. చాలా బాగుండేది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, తల్లిదండ్రులు అంటే గౌరవం ఎలా గౌరవించాలో కూడా అందులో బాగా చెప్తారు వాళ్ళు. ర్యాష్ గా మాట్లాడాలి అవన్నీ కూడా అందులో ఉండవు. అసలు చాలా వినయంగా ఉంటారు పిల్లలు. అసలు బాల వికాస్ పిల్లలు అంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అన్నమాట. బాల వికాస్ పిల్లలు నేను ఈ వీడియో ద్వారా మేము బీరంగూడ ఏరియాలో ఉంటాము, బిహెచ్ఎల్ సరౌండింగ్స్ లో ఉంటాం. మా ఏరియాలో ఎవరైనా అలాంటి బాల వికాస్ కేంద్రాలు గనక మా ఏరియాలో గనక ఉంటే మాత్రం మా చుట్టుపక్కల ఉండే పిల్లలకి మేము సజెస్ట్ చేస్తాము బాల వికాస్ పంపించండి అని చెప్పి. మీకు తెలిస్తే మాత్రం మాకు కామెంట్ తెలిస్తే మా ఏరియాలో బిహెచ్ఎల్ సరౌండింగ్స్ లోని, అంటే బీరంగూడ బిహెచ్ఎల్ అంటే హైదరాబాద్ లో బిహెచ్ఎల్ సరౌండింగ్స్ లో ఏమైనా బాల వికాస్ కేంద్రాలు ఉంటే మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మా చుట్టుపక్కల ఉండే పిల్లలు ఎవరైనా సరే అందులో జాయిన్ అవుతారు. చాలా మంచి విలువలతో కూడుకున్న విద్యని వాళ్ళు అందిస్తారు సత్సాయి స్కూల్ వాళ్ళు. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? అదే అదే బాల వికాస్ చేస్తే పిల్లలు ఆణిముత్యాలా తయారవుతారు చక్కగాను. తల్లిదండ్రులకి మంచి గౌరవం తెస్తారు వాళ్ళు ముఖ్యంగా. అది అమ్మగారు మరి చిన్నదండి, నేను చిన్నప్పుడు కొన్ని భజన్స్ నేర్చుకున్నాను, అది మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాను. నాకు మంచి ఛాన్స్ దొరికింది. మళ్ళీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే బాల వికాస్కి వెళ్ళాము, అక్కడ అది భజనలు చాలా ఎంథూసియాస్టిక్ ఉండేది అనమాట. ఎలా అంటే ఫీలింగ్, అది ఇంకా భజన్స్ చేస్తున్నాడు ఇంకా చెయ్యాలి ఇంకా పాడాలి అని, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ పాడదాం, అలా చాలా బాగుండేది. కొన్ని భజనలు మళ్ళీ ఏంటంటే మర్చిపోయాను నేను. ఇప్పుడు మళ్ళీ మీకు అడుగుతాను, నేను రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను అంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. మళ్ళీ అవి నేను పాడినవన్నీ నేను మర్చిపోయాను కాబట్టి కొంచెం నాకు ఏమైనా మళ్ళీ అవన్నీ చెప్పగలుగుతారా మీరు? అలాగే అంటే
అందులో విఠల్ సాంగ్ ఒకటి ఉంది, అది నాకు చాలా ఫేవరెట్, ఆల్మోస్ట్ ఇప్పుడు పాడేదాన్ని. అమ్మ ఆల్మోస్ట్ చాలా భజన్స్ అన్ని పాడి ఉన్నది కాబట్టి మీరు ఏదైనా అదే అడగండి. అయితే విఠల్ సాంగ్ ఒకటి నేను ఆల్మోస్ట్ ఎప్పుడు నా నోటి నుంచి తిరుగుతుండేది. అది మేబీ మర్చిపోయి లిరిక్స్ గట్ట ఒకసారి మళ్ళీ అది మీకు చెప్తారా? నేను పాడి వినిపిస్తాను. ఏ పాటమ్మా? భజు భజు విఠల పాండురంగ విఠల భజు భజు. అదే అది విఠల్ సాంగ్ ఒకటి నేను ఆల్మోస్ట్ ఎప్పుడు నా నోటి నుంచి తిరుగుతుండేది. అది మేబీ మర్చిపోయి లిరిక్స్ గట్ట ఒకసారి మళ్ళీ అది మీకు చెప్తారా? నేను పాడి వినిపిస్తాను. ఏ పాటమ్మా? భజు భజు విఠల పాండురంగ విఠల భజు భజు విఠల పాండురంగ విఠల పండరినాథ పాండురంగ భజు మన విఠల పండరినాథ పాండురంగ భజు మన విఠల భజు భజు విఠల పాండురంగ విఠల. కొంచెం ఏదైనా లిరిక్స్ మేబీ లిరిక్స్ నాకు రాదు, కంప్లీట్ లిరిక్స్ అయితే మర్చిపోయాను. ఆ ట్యూనింగ్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, అది ఒకసారి నేర్చుకుందాం అని కూడా. ఓకే. భజో భజో విఠల పాండురంగ విఠల 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 పండరినాథ పాండురంగ భజో మన 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 విఠల భజో భజో విఠల పాండురంగ విఠల భజో భజో విఠల పాండురంగ విఠల పతీశ్వర సాయినాథ విఠల పతీశ్వర సాయినాథ విఠల పతీశ్వర సాయినాథ విఠల పతీశ్వర సాయినాథ విఠల పరమేశ్వర సత్య సాయి విఠల పరమేశ్వర సత్య సాయి విఠల పరమేశ్వర సత్య సాయి విఠల పరమేశ్వర సత్య సాయి విఠల రఘుమాయి విఠల శ్రీరంగ 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 సాయి విఠల భజో భజో విఠల పాండురంగ విఠల భజో భజో విఠల పాండురంగ విఠల పండరినాథ పాండురంగ భజో మఠ విఠల పండరినాథ పాండురంగ భజో మన విఠల భజో భజో విఠల పాండురంగ విఠల భజో భజో విఠల పాండురంగ విఠల పతీశ్వర సాయినాథ విఠల పతీశ్వర సాయినాథ విఠల పరమేశ్వర సత్య సాయి విఠల పరమేశ్వర సత్య సాయి విఠల రఘుమాయి విఠల శ్రీరంగ 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 సాయి విఠల భజో భజో విఠల పాండురంగ విఠల. సరిపోయిందమ్మా? అయ్యో థ్యాంక్ యూ ఇవాళ నీ చాలా ధర్మమా అని నేను కూడా ఒక భజన మా అమ్మగారి దగ్గర నేర్చుకునే ప్రయత్నం లేదండి చేశాను. చాలా బాగుంది. ఇలాంటివి అయితే ఇంకా మేము చాలా చాలా
ఎలా అంటే అప్పుడు టీవీలు ఇవి తక్కువ కాబట్టి ఇందులో మేము పాటలు పాడుకుంటూ ఆల్మోస్ట్ ఒకరికొకరు కాంపిటీషన్స్ కూడా ఉండేవి. నేను పాడతా, నేను గ్రూప్స్ కాంపిటీషన్స్ అవి కూడా మనకు ఒకటి వస్తాయి బాలిక. అంత్యాక్షరి కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నాకైతే ఎక్కడైనా క్లాసెస్ ఉంటే మీరు కామెంట్ చేస్తే ష్యూర్ మా అబ్బాయిని పంపిస్తాను. చూసారు కదండి, అంత మంచి భజన్ సాంగ్ ని మనం నేర్చుకునే ప్రయత్నం చేసాము. మా స్టూడెంట్ చెప్పినట్టు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇలాగా బాల వికాస్ కేంద్రాలు గట్రా మా ఏరియాలో కనుక ఉన్నట్టయితే బిహెచ్ఎల్ సరౌండింగ్స్ లోని మాకు కొంచెం కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. చాలా మంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి నేర్చుకోవడానికి అని చెప్పి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ వాళ్ళ ఎవరికైనా షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల కొంతమందికి తెలుస్తాయి భజన్స్ అవి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్చుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు తప్పకుండా షేర్ చేయండి. మా ఈ భజన్ సాంగ్స్ లో కానీ మా ఈ వీడియోస్ లో ఏ వీడియో మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ధన్యవాదాలు.